హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నది ప్లస్ బ్రహ్మపుత్ర నది. సో ఇవి రెండు కలిసి ఎక్కడ ఏమవుతాయంటే ప్రపంచం లోపలనే అతి పెద్దదైనటువంటి సుందర్బన్స్ డెల్టా ఏమేర్పరుస్తుంది. సుందర్బన్స్ డెల్టా అనేది ప్రపంచంలో అతిపెద్ద అయినటువంటి డెల్టా మడ అడవులు లేదా మాంగ్రూవ్ మొక్కల చేత ఏర్పడినటువంటిది. సో మడ అడవులు అంటే ఏంది, సైన్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. వేర్లు భూమిలోకి ఉన్నప్పటికీ తీర ప్రాంతం లోపల, కోస్టల్ ఏరియా లోపల లవణీయత ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్ అనేటువంటివి తీసుకోదు. కనుక ఆక్సిజన్ మొక్కలు తీసుకొని బతకాలి అంటే వాటి యొక్క వేర్లు, భూమిలో ఉన్నటువంటి వేర్లు తిరిగి మళ్ళీ ఏమైతే వాయుగతమై వాటి ద్వారా న్యూమటోఫోర్లు, న్యూమటోడ్స్ అనేటువంటి రంధ్రాల ద్వారా బయట ఉన్నటువంటి గాలిని తీసుకొని మళ్ళీ అవి అడ్జస్ట్ కాగలుగుతాయి. ఇట్లాంటి ప్లేస్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అంటే వెస్ట్ బెంగాల్. ఎక్కడ? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఓకేనా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడదాం. ఇది గుర్తుంటుంది కదా, గంగా నది, బ్రహ్మపుత్ర నది, ఇవి రెండు కూడా కలిసి ప్రపంచం లోపల అతిపెద్దదైనటువంటి సుందర్బన్స్ డెల్టాను ఏర్పరిచినాయి. ఎక్కడ ఏర్పరిచినాయి? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అనగానే ఇప్పుడు నీకు ఒక మైండ్ సెట్లో ఆలోచన రావాలి. వెస్ట్ బెంగాల్ అనేటువంటిది ఏంటిది అని అంటే దీనికి ఒక పేరు సిటీ ఆఫ్ ప్యాలెసెస్. ఏంటిది? సిటీ ఆఫ్ ప్యాలెస్ అని పేరు కలిగినటువంటి రాష్ట్రం. సో ఇక్కడే గ్రీన్ సిటీ, సైన్స్ సిటీ, సో రెండు ఉన్నాయి. అది కలకత్తా, గ్రీన్ సిటీ అండ్ సైన్స్ సిటీ. స్పేస్ సిటీ ఏమో మళ్ళీ బెంగళూరు అవుతుంది. సైన్స్ సిటీ ఎందుకంటే మొట్టమొదటి నేషనల్ కాంగ్రెస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే కలకత్తాలోనే జరిగింది కనుక అప్పటి నుంచి దీనికి ఏమని పేరు వచ్చేసిందంటే సైన్స్ సిటీ అనే పేరు అనేటువంటిది రావడం జరిగింది. సైన్స్ సిటీ దేనికి? కలకత్తాకు. ఏంటిది? కలకత్తా. ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. జూలై 2018 జూలై 26వ తారీఖు నాడు, సో పేర్లలో ప్రకారంగా రాష్ట్రాలను కనుక చూస్తే డబ్ల్యూ అనే అక్షరం వస్తుంది వెస్ట్ బెంగాల్కు. లాస్ట్ డబ్ల్యూ, వెస్ట్ బెంగాల్ చివరికి అయిపోతుంది. అట్లా ఉండద్దు, మాకు ప్రియారిటీ ఉండాలి అని చెప్పేసి వెస్ట్ని తీసేసి లాస్ట్కి ఉన్నది బెంగాల్ అనేటువంటిది ముందుకు తీసుకొస్తే రెండో స్థానంలో అయిపోతాయి. ఏ తర్వాత ఇంగ్లీష్ లెటర్లలో ఎట్లయితే AB ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ ప్లేస్ నుంచి ఏమవుతుంది ముందు ప్లేస్కు వచ్చేసి దానికి ఏమని పేరు పెట్టుకున్నారు అంటే బంగ్లా అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఏం పేరు? బంగ్లా. ఈ బంగ్లా అనేటువంటి పేరు పెట్టుకోవడానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఏ రోజు చేశారు? జూలై 26వ తారీఖు నాడు చేశారు. ఇక సెంట్రల్ ఆమోదిస్తే ఇక నుంచి మనం ఏమని అనాల్సి వస్తుంది? బంగ్లా అనేటువంటి పేరును పిలవాల్సి వస్తుంది. ఏది? వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్కు ఉన్న ఇంకొక ప్రియారిటీని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశం లోపల మొట్టమొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ రహస్య పత్రాలను 61ని విడుదల చేసిన తొలి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటున్నాం కనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద సో వేసినటువంటి అదృశ్యం మీద వేసినటువంటి కమిటీ ముఖర్జీ కమిటీ. ఏ కమిటీ? ముఖర్జీ కమిటీ. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఈ మధ్య కాలంలో కొన్ని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే దేశం లోపల మొట్టమొదటి అయినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యూనివర్సిటీ, పర్యావరణ యూనివర్సిటీ దేశంలో ఫస్ట్ టైం ఎన్విరాన్మెంటల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎన్విరాన్మెంటల్ యూనివర్సిటీ ఎక్కడ అన్నానంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? కలకత్తా. ఎక్కడ? కలకత్తా. ఇక్కడ ఇంకొక విషయాన్ని కొద్దిగా అక్కడ యాడ్ చేసుకుంటే తెలిసిపోద్ది. ఏంటి అంటే ఇప్పుడు దేశం లోపల ఏంటంటే 3 యూనివర్సిటీలు కొత్త ఉన్నాయి. ఒకటేమో మొట్టమొదటి పర్యావరణ యూనివర్సిటీ కలకత్తా, రెండవది వచ్చేసి దేశంలో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీ సో వడోదర. ఎక్కడ అంటే గుజరాత్. రెండవది దేశంలో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే వడోదర. ఎక్కడ అని చెప్తున్నాం? గుజరాత్. దేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీ ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే మణిపూర్.
ఎక్కడ? మణిపూర్. గుర్తుపెట్టుకోవాలి. అంటే 3 యూనివర్సిటీలు ఈ సంవత్సరంలో 3 యూనివర్సిటీలు కొత్తాయి. ఒకటేమో కలకత్తా. కలకత్తాలో ఏంటిది? ఎన్విరాన్మెంటల్ యూనివర్సిటీ. తర్వాత వడోదర ఏంటిది? రైల్వే యూనివర్సిటీ. తర్వాత వచ్చేసి మణిపూర్. మణిపూర్ ఏంటిది? స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇక్కడ మణిపూర్ అని వచ్చింది కనుక ఇక్కడనే ఒక విషయం మాట్లాడి వదిలేద్దాం. మణిపూర్ అనేటువంటి దాన్ని కనుక చూస్తే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు హైదరాబాద్లో జరగాల్సి ఉండే యాక్చువల్గా. సో అది పోస్ట్ పోన్ అయిపోయి ఎక్కడ నిర్వహించారంటే ఉస్మానియాలో జరగాల్సినటువంటి దాన్ని తీసుకెళ్లి మణిపూర్లోని ఇంపాల్ లోపల జరిపారు. ఎన్నోవది? 105వది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2019లో 106వ సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుందంటే పంజాబ్లోని జలంధర్లో జరగబోతుంది. ఎక్కడ? పంజాబ్లోని జలంధర్. 2018లో ఎక్కడ జరిగింది? ఎక్కడ? మణిపూర్. సో 2019లో ఎక్కడ జరగబోతుంది? ఎక్కడ? పంజాబ్లోని జలంధర్లో జరగబోతుంది. దానికి లింక్గా చెప్పేశాం. ఓకేనా? క్లియరా? ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? 3 యూనివర్సిటీలు ఉన్నాయి. గుర్తుంటాయి కదా? 1 ఎన్విరాన్మెంటల్, 2 రైల్వే, 3 స్పోర్ట్స్. రైట్. ఇక ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే 2018 లోపల ఒక క్లారిటీగా మీరు చూసుకోవాలి. ఖేల్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమం, ఒక పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఖేల్ ఇండియా యొక్క ప్రాధాన్యత ఏంటంటే గ్రామాల్లో ఉండేటువంటి యువకుల యొక్క క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళడం కోసం సంవత్సరానికి అలా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంవత్సరానికి 5 లక్షల రూపాయల యొక్క స్కాలర్షిప్ని ఇవ్వడం కోసం ప్రారంభించబడినటువంటిది. ఇది మొన్న జరిగినటువంటి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి బిట్ ఇది. ఓకే. సో ఏది? ఖేల్ ఇండియా. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కు ఇంకొక ప్రత్యేకత చూద్దాం. వెస్ట్ బెంగాల్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే దేశంలో మొట్టమొదటి భూగర్భ జల సొరంగ మార్గం ఏంటిది? అండర్ గ్రౌండ్ వాటర్ టన్నెల్, భూగర్భ జల సొరంగ మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేశారంటే కలకత్తా నుంచి హుగ్లీ మధ్య స్టార్ట్ చేశారు, ప్రారంభించింది. అంటే దేశంలో మొట్టమొదటి భూగర్భ జల సొరంగ మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి? కలకత్తా టు హుగ్లీ. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే మీరు కనుక చూస్తే సో వెస్ట్ బెంగాల్ అని అంటున్నాం కనుక వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నుంచి బంగ్లాదేశ్కు, దేనికి? బంగ్లాదేశ్కు. ఈ బంగ్లాదేశ్కు ఒక నూతన ట్రైన్ స్టార్ట్ చేశారు. ఆ నూతన ట్రైన్ పేరు ఏంటంటే బంధన్ ఎక్స్ప్రెస్. ఏం పేరు? బంధన్ ఎక్స్ప్రెస్. ఈ మధ్య కాలంలో కలకత్తా నుంచి ఎక్కడికి? బంగ్లాదేశ్కు ప్రారంభించబడినటువంటి ఎక్స్ప్రెస్ బంధన్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మయన్మార్ దేశం అయితే ఐడియా ఉంది కదా? మయన్మార్ దేశం లోపల రోహింగ్లా అనేటువంటి ఒక ముస్లిం తెగను ఊచకోతకు వస్తున్నారు. ఎక్కడ? మయన్మార్. వాళ్ళు ప్రాణ భయం చేత పక్కనే ఉండేటువంటి బంగ్లాదేశ్కు పొలాలలో పిల్లలను జల్లలను పట్టుకొని బంగ్లాదేశ్కు వస్తున్నారు. మరి వచ్చినప్పుడు బంగ్లాదేశే చాలా మనకంటే అధ్వానమైనటువంటి దేశం. అప్పుడు ఏం చేసింది భారత ప్రభుత్వం అంటే మీ దగ్గరికి రోహింగ్లా ముస్లింలు వస్తున్నారు కదా, వాళ్లకు ఫుడ్ అండ్ షెల్టర్ ఇవి రెండింటిని ఇవ్వండి, దానికి కావాల్సిన ఆర్థిక సాయం మేము ఇస్తామని చెప్పేసి బంగ్లాదేశ్కు రోహింగ్లా ముస్లిం తెగల రక్షణ కొరకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం పేరు ఆపరేషన్ ఇన్సానియత్. ఏం పేరు? ఆపరేషన్ ఇన్సానియత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ ఇన్సానియత్. ఆపరేషన్ ఇన్సానియత్. గుర్తుంటది కదా? సో ఎవరు చేసిండ్రు ఈ ఆర్థిక సాయం? ఎవరు చేశారు? భారత్ చేసింది. ఎవరి కోసం? రోహింగ్లా ముస్లింల కోసం. ఇక్కడ మయన్మార్ అనగానే ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మయన్మార్ యొక్క నూతన రాజధాని నెఫిడియా. సో మయన్మార్కు ఇంతకు ముందు అధ్యక్షుడు తిన్ క్వా ఉండే, ఇప్పుడు విన్ మింట్ నూతన అధ్యక్షుడిగా మయన్మార్కు ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరనంటే విన్ మింట్. గుర్తుంటుంది కదా? విన్ మింట్. సో నెక్స్ట్ ఇకపోతే ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చూడాల్సినటువంటి దాంట్లో ఇంకొక అంశము. సో ఈ బంగ్లాదేశ్కు కూడా మొదటి ఎక్కడి నుంచి అంటే కలకత్తా నుంచి బంగ్లాదేశ్లో పార్వతీపూర్ అని ఉంటుంది ఒకటి.
పార్వతీపురం వరకు మొట్టమొదటి డీజిల్ గ్యాస్ పైప్ లైన్ను స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి అని అంటే కలకత్తా టు బంగ్లాదేశ్కు. అది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి డీజిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్. ఇక అన్నిటికంటే అద్భుతమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే 2018 జనవరి 5వ తేదీన, అర్థమైందా, జనవరి 5వ తేదీన. సో ఇప్పటి వరకు రాజముద్ర లేదు వెస్ట్ బెంగాల్కి. ఈ రాజముద్రను నూతనసారిగా ఆవిష్కరించింది మమతా బెనర్జీ. ఈ ఆవిష్కరించినటువంటి లోగో యొక్క నినాదం ఏంటంటే బిశ్వ బంగ్లా. ఏం పేరు? బిశ్వ బంగ్లా. సో ఇది మనం దేని గురించి మాట్లాడినాం ఇంతసేపు? వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడాం. ఇక్కడ ఇక తగులుకుంటాం మనం. ఎక్కడ? జనవరి 5. సో జనవరి 5 వచ్చింది కనుక జనవరి 5 సో నేషనల్ బర్డ్స్ డే. ఏంటిది? నేషనల్ బర్డ్స్ డే. ఈ డేట్లో వచ్చినప్పుడు ఇలా డబ్బా కొట్టుకుంటే మనం ఎక్కడ రాసుకున్నాం అనేది ఈజీగా గుర్తుంటుంది. నేషనల్ బర్డ్స్ డే. ఇక బర్డ్స్ గురించి మాట్లాడదాం. సో నేషనల్ బర్డ్స్ డే అంటున్నాం కనుక 2018 యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ బర్డ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని దుధ్వా అనేటువంటి నేషనల్ పార్కులో. ఎక్కడ ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్, నేషనల్ బర్డ్ ఫెస్టివల్. సో ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని ఎక్కడ? దుధ్వా నేషనల్ పార్క్. బిట్టు డైరెక్ట్ అడుగుతేనేమో కరెంట్ అఫైర్స్ అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అంటే దుధ్వా నేషనల్ పార్క్ ఏడు ఉంది అని అడుగుతాడు. మనకేమనిపిస్తే ఈ స్టాక్ జీకే అని అనిపిస్తుంది. అంటే దాన్ని చూసి నువ్వేమనుకుంటావు అంటే అన్ని పార్కులను బట్టి పట్టాలా అని అనుకుంటావు. కానీ అన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఒకటి అడిగాడు, దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఇది స్టాక్ జీకే కదా, నేను ఏ బుక్ చదవాలి, అన్ని స్టాక్ చదవాలి అనే మైండ్ సెట్లో మీరు ఉంటారు. స్టాక్ జీకేను అలా చదవకూడదు. అంటే ఒక కరెంట్ అఫైర్కు సంబంధించినది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే స్టాకుగా తీసుకోవాలి. ఇప్పుడు నేను అన్నాను మయన్మార్కు నూతన అధ్యక్షుడు ఏర్పడడం అనేటువంటిది కరెంట్ అఫైర్. దాని మీద అలా అడగకుండా ఎప్పుడైనా అడగాలనుకుంటే రివర్స్లో వెళ్ళచ్చు. అప్పుడు దాని నూతన రాజధాని ఏదని అడగచ్చు. కనుక దానికి సంబంధించినటువంటి దాన్ని మాత్రమే నువ్వు స్టాక్గా చదవాలి తప్పితే మిగిలిన అన్ని బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అది గమనించాలి ఫస్ట్. సో ఇప్పుడు బిట్ ఎలా అయినా పడవచ్చు. అదే ఇప్పుడు ఒక ఎగ్జామ్లో దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడిగిండు అంటే అర్థం ఏంటి అంటే ఏదో ఒకటి ఈ ఇయర్లో జరిగింది. జరగడం వలన అది వెల్ నోన్ కనుక దాని గురించి అడిగాడు తప్పితే నిన్న వచ్చేసి కనహా నేషనల్ పార్క్ ఎక్కడుందని అడగాడు, కవ్వాల అభయారణ్యం ఎక్కడుందని అడగాడు. అంటే నువ్వు ఎలా మైండ్ సెట్లో ఉంటావు? ఇది అడిగాను కనుక నెక్స్ట్ సారికి అన్ని పార్కులను బట్టి కూర్చుంటావు. అది కాదు ప్రిపరేషన్ అనేది. ఇక్కడ అడిగాడు అని అంటే దానికి సంబంధించినటువంటిది స్టాక్ ఏమైనా ఉందా అనేటువంటిది నువ్వు చూసుకోవాలి. అనిపించడం వేరే రకంగా అనిపిస్తుంది, కానీ దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. 370 అధికరణ చెప్పాను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి అని. సో అది యాక్చువల్గా పాలిటీ బిట్. చూస్తే ఏమనిపిస్తుంది? ఇది పాలిటీ అనిపిస్తుంది. దాన్ని అడగడానికి కారణం ఏంది? జమ్మూ కాశ్మీర్లో ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు, కనుక అలా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రపంచంలో వైష్ణవి దేవాలయాన్ని ఏ దేవాలయాన్ని సందర్శించాడు నరేంద్ర మోదీ అని అడిగితే వైష్ణవి దేవాలయం అనేది నువ్వు చెప్తావు ఎలాగ, ఎందుకంటే కరెంట్ ఈవెంట్లో ఉన్నావు కనుక. అలా అడగకుండా దేశం లోపలనే అత్యంత పరిశుభ్రమైనటువంటి టెంపుల్ ఏదంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. అంటే అది స్టాక్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇట్లా ఒకదాన్ని లింకేజ్గా నువ్వు యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్క్. ఇకపోతే మన నేషనల్ కూడా ఉంటుంది కదా. నేషనల్ బర్డ్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ ఎటపాక, తూర్పు గోదావరి డిస్టిక్లో. ఎక్కడ? తూర్పు గోదావరి డిస్టిక్లో ఎటపాకలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఎటపాకలో జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, తూర్పు గోదావరి అని వచ్చింది. ఇక తూర్పు గోదావరి మీద పడతాం మనం ఇక్కడ. అర్థమైంది? తూర్పు గోదావరి అన్నం కనుక దేశం లోపల మొత్తం పూర్తి స్థాయిలో ఎల్ఈడి బల్బులను వినియోగిస్తున్నటువంటి ఏకైక జిల్లా తూర్పు గోదావరి జిల్లా. అంటే సోలార్ విద్యుత్ చేత కంప్లీట్గా ఉన్నటువంటిది కూడా ఏది? తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడనే సోలార్ ఎనర్జీ వచ్చింది కనుక సోలార్ గురించి మాట్లాడదాం. ఇక సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఇప్పటికీ కొత్తగా సౌర కూటమిలో 36వ సభ్య దేశంగా 36 ఇంపార్టెంట్ 36వ సభ్య దేశంగా మొన్ననే నెదర్లాండ్ చేరింది. సో అంటే సౌర కూటమిలో ఎన్ని దేశాలు ఉన్నాయన్నట్టు సభ్య దేశాలు 36 ఉన్నట్టు. చివరిగా చేరింది ఏదని అడుగుతాడు.
ఏంటంటే నెదర్లాండ్. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీరు ఈ సౌర కూటమి సదస్సు ఎక్కడ ఫస్ట్ మొట్టమొదటిది మొన్న న్యూఢిల్లీలో జరిగింది. సో అంటే 2018 మొట్టమొదటి ప్రపంచ సౌర కూటమి ఎనర్జీ సదస్సు ఏడా జరిగిందంటే న్యూఢిల్లీ. తర్వాత వచ్చేసి సౌరశక్తే మాట్లాడతాం. సో ఇక్కడ వచ్చేసి చూడండి, దేశంలో మొత్తం పూర్తి స్థాయిలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం కంప్లీట్ సోలార్ ఎనర్జీ చేత నడుస్తుంది. ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అంటే డయ్యూ. అంటే దేశంలో సోలార్ ఎనర్జీ చేత నడపబడుచున్నటువంటి మొట్టమొదటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది? డయ్యూ. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా సోలార్ ఎనర్జీ చేత నడపబడుతున్నటువంటి ఏకైక రైల్వే స్టేషను గౌహతి రైల్వే స్టేషన్. ఏంటది? గౌహతి రైల్వే స్టేషన్. గౌహతి రైల్వే స్టేషన్ ఎక్కడుంది? ఒడిశా. ఎక్కడ? ఒడిశా. ఇక్కడ ఒడిశా అనగానే ఇమీడియట్లీ మళ్ళీ ఇంకొక బిట్కి వెళ్ళాలి. ఒడిశా లోపల భారతదేశంలో ఇప్పటి వరకు మనుషులకు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, కానీ పశువులకు జంతువులకు బ్లడ్ బ్యాంకులు లేవు. సో ఒడిశా లోపల ఈసారి నూతనమైనటువంటి పశువుల బ్లడ్ బ్యాంకును ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఒడిశా లోపలనే స్టార్ట్ చేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సోలార్ ఎనర్జీ చేత నడపబడుతున్నటువంటి విమానాశ్రయం. సో మన దగ్గర కొచ్చిన్ విమానాశ్రయం అని అంటాం. ఏంటిది? కొచ్చిన్. సో ఇప్పుడు విమానాశ్రయం వచ్చింది కనుక మళ్ళీ విమానాల మీద పడదాం. సో విమానాశ్రయం అని అంటే ఇక్కడ చూడండి, మొత్తం ప్రపంచంలో అత్యంత రద్దీ అయినటువంటి విమానాశ్రయం దుబాయ్ ఎయిర్పోర్ట్. అత్యంత రద్దీ అయినది. ఇండియాలో అత్యంత రద్దీ అయినటువంటి విమానాశ్రయము ఢిల్లీ. మన శంషాబాద్ ఏమో 6వ ప్లేస్లో ఉంది. ఎన్నో ప్లేస్లో? 6వ ప్లేస్లో ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. అత్యంత రన్వే అధికము కలిగినటువంటి రద్దీ అంటే విమానాలు రావడం పోవడం స్టార్టింగ్ ఇలాంటి అన్ని కూడా డిపోలాగా పనిచేసేటువంటి రద్దీ విమానాశ్రయం లోపల ఫస్ట్ ప్లేస్ ఏదనంటే మన ఇండియా లోపల ముంబై. ఏంటది? ముంబై. రద్దీ దృష్ట్యా ఏ రద్దీ? విమానాల యొక్క రన్వే ఫ్లయింగ్ కానీ మళ్ళీ కిందికి రావడం కానీ ఇలాంటి వాటి. పబ్లిక్ దృష్ట్యా ఢిల్లీ, విమానాల దృష్ట్యా ఏంటది? ముంబై అన్నాం కనుక ఇక్కడ ఇంకొకటి చెప్పేసుకుంటే అయిపోతుంది. సో 2018 యొక్క ప్రపంచంలో అత్యంత ధనికవంతమైనటువంటి నగరము న్యూయార్క్. సో మన ముంబై దేశంలో అత్యంత ధనికవంతమైన నగరము ముంబై. సో వరల్డ్ ర్యాంకులో చూస్తే దీని ప్లేస్ 12. వరల్డ్ ర్యాంకులో చూస్తే దీని యొక్క ర్యాంక్ ఎంత? 12. దేంది? ముంబై. ఇక ఎయిర్పోర్ట్ ఇందాక అన్నాం కనుక ఆగ్రా యొక్క ఎయిర్పోర్ట్ అని ఉండే ఇన్ని రోజులు, ఆగ్రా ఎయిర్పోర్ట్ అని. అదేవిధంగా ఇప్పుడు దేశం లోపల మొట్టమొదటి స్మార్ట్ పోర్ట్ అంటే ఓడరేవు. సో గుజరాత్లోని కాండ్లా పోర్ట్. సో గుజరాత్లోని కాండ్లా పోర్ట్. ఆగ్రాలో పోర్టుకు తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా పోర్టుకు కొత్త పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే దీన్ దయాల్ పోర్ట్. ఏం పేరు? దీన్ దయాల్ పోర్ట్. ఆగ్రా విమానాశ్రయాన్ని పేరేంది? దీన్ దయాల్ ఎయిర్పోర్ట్ అయింది. కాండ్లా పోర్ట్ పేరేమైంది? దీన్ దయాల్ పోర్ట్ అయిపోయింది. కాండ్లా అనేది ఎక్కడున్నది అని అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? గుజరాత్. సో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమని చెప్తున్నాం? దేశంలో మొట్టమొదటి స్మార్ట్ పోర్ట్. సో అనగానే మళ్ళీ ఇంకా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే నువ్వు భారత ఆర్థిక సహాయం చేత ప్రస్తుతం ఇరాన్లో ఒక ఓడరేవును నిర్మిస్తున్నారు. ఆ ఓడరేవు పేరు చౌబరహాన్. ఏం పేరు? చౌబరహాన్. ఏ దేశంలో? ఇరాన్ దేశంలో పట నిర్మిస్తున్నారు. చౌబరహాన్. ఓకే. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు మనం బర్డ్స్ గురించి తూర్పుగోదావరి నుంచి ఎటో వెళ్ళినాం. మనం మళ్ళీ ఎక్కడికి రావాలి? బర్డ్స్ దగ్గరికే రావాలి. ఈ మధ్య కాలంలో మీరు కనుక చూస్తే సో ఒక తోక లేని పిట్టను కనుక్కున్నారు. ఆ తోక లేని పిట్ట పేరు ఏంటంటే హిమాలయన్ ఫారెస్ట్ థ్రస్ట్. ఏం పేరు దాని పేరు? హిమాలయన్ ఫారెస్ట్ థ్రస్ట్. టేల్ లెస్ బర్డ్. హిమాలయన్ ఫారెస్ట్ థ్రస్ట్. ఈ మధ్య ఇంకొకటి తోక లేని కుందేలను కూడా కనుక్కున్నారు మన వాళ్ళు. ఆ తోక లేని కుందేలు అకోటీనా సిరిమారియా. తర్వాత వచ్చేసి ఈ మధ్య కాలం లోపల నడిచే చేపను కనుక్కున్నారు. వాకింగ్ ఫిష్.
ఆ చేప పేరు ఆండ్రో. ఏం పేరు దాని పేరు? ఆండ్రో, నడిచే చేప. ఈ మధ్య కాలంలోనే ఆస్ట్రేలియా దేశం లోపల పసిఫిక్ తీర ప్రాంతంలో 2 టన్నులకు మించినటువంటి ఒక పెద్ద భారీ చేపను కనుక్కున్నారు. ఆ పెద్ద భారీ చేప పేరు ఏంటంటే హుడ్ వింకర్ సన్ ఫిష్. ఏం పేరు? హుడ్ వింకర్ సన్ ఫిష్. హుడ్ వింకర్ సన్ ఫిష్. ఓకే. ఇక అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఒక కొత్త దాన్ని కనుక్కున్నారు. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఒక నూతనమైనటువంటి కప్ప. ఆ కప్ప పేరేంటంటే హ్యాలినో బోట్రీషియం. హ్యాలినో బోట్రీషియం యాకు. హ్యాలినో బోట్రీషియం యాకు అనే కప్పని కనుక్కున్నారు. ఈ కప్ప ప్రత్యేకత ఏంటంటే గాజు ఇలా ఉందిగా, ఈ గాజు ఇటు నుంచి చూస్తే లోపల ఉన్నాయని కనిపిస్తున్నాయిగా, గాజు పొర లాంటి స్కిన్ ఉండి లోపల ఉండేటువంటి గుండెతో సహా లోపల ఏ అవయవాలు అయితే ఉన్నాయో ఆ అవయవాలన్నీ కూడా బయటకి ఎక్స్పోజ్గా కనిపిస్తాయి, అంటే బయటకు కనిపిస్తాయి. అట్లాంటి అరుదైనటువంటి కప్పను కనుక్కున్నారు. ఆ కప్ప పేరు ఏంటంటే హ్యాలినో బోట్రీషియం యాకు. సో జనరల్గా ఇట్లాంటి కొత్తగా కనుగొన్నటువంటి వాటిని మనకు ఎందులో పొందుపరుస్తారు అని అంటే గ్రీన్ డాటా బుక్లో పొందుపరుస్తారు. అదే రెడ్ డాటా బుక్ అయితే ఏమని చేస్తాం? అంతరించిపోయేటువంటి వాటిని పెట్టేస్తాం. అంటే జీవ వైవిధ్యం గురించి మనం దీంట్లో ఎక్కువగా మాట్లాడుతాం. సో జీవ వైవిధ్యము దినోత్సవం, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. సో మే 22 ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. ఏంటది? ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. సో మరి బయోడైవర్సిటీ లోపల అత్యధిక జీవ వైవిధ్యం కలిగినటువంటిది దేశం కనుక చూస్తే బ్రెజిల్. మన ఇండియా యొక్క ర్యాంకును కనుక చూస్తే 8వ ర్యాంకులో ఉన్నాం మనం. ఎన్నో ర్యాంకు? 8. అత్యధికమైనటువంటి జీవ వైవిధ్యం కలిగిన దేశం ఏది? బ్రెజిల్. 8వ ర్యాంక్ ఏంటి? ఇండియా. ఓకే. సో ఇక్కడనే ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మిగిలిన జీవరాశులు బాగుంటాయి. సో ఇక్కడ మనం వెంటనే ఏం చేద్దామంటే ఇమీడియట్లీగా నిన్నగాక మొన్న అయినటువంటి